ఇక 2 గంటలుగా భారీగా వర్షం కురుస్తూ ఉంది. మనం చూసాం ఏ ప్రాంతాల్లో ఎంతవరకు కూడా వర్షపాతం నమోదైందో. కొన్ని ప్రాంతాల్లో 5 అలాగే కొన్ని ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. మా ప్రతినిధి రాముడు ఆ వివరాలు అందించారు. అలాగే భారీగా కురుస్తున్న వర్షానికి గాంధీ భవన్ దగ్గర కూడా పరిస్థితి దారుణంగా తయారైంది. భారీగా వర్ష నీరు అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, హైదరాబాద్ లో ఈ రోజు వర్షం దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ఏరియాకి సంబంధించి కానీ చార్మినార్ కానీ బహదూర్పుర నాంపల్లి ఏరియాలో ఇవంతా భారీ వర్షం అయితే కురిసింది. కాసేపటి క్రితం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలంతా కూడా పెద్ద ఎత్తున జలమయమని చెప్పుకోవచ్చు. మన ప్రజెంట్ గాంధీ భవన్ ఏరియా నాంపల్లి ఏరియా నుంచి గాంధీ భవన్ ఏరియాలో పూర్తిగా జలమయం అయిందని చెప్పుకోవచ్చు. రహదారులంతా చాలా స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున వాహనాలంతా కూడా జామ్ అయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మొత్తం లక్డీ కపుల్ నుంచి ఇక్కడ మోంజా మార్కెట్ దాకా మొత్తం రోడ్డుకి ఇరువైపులో కూడా రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని కూడా చెప్పవచ్చు. వాహనదారులంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున వర్షం అంటే కేవలం అరగంట సమయంలోనే దాదాపు 8 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైన పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఇక్కడైతే ఈ ఏరియాకి సంబంధించి నాంపల్లి ఏరియాకి సంబంధించి కూడా దాదాపు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటగా వాతావరణ శాఖ కూడా కాసేపటి క్రితం విడుదల చేసిన బులెటిన్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే సో మొత్తం మీద పెద్ద ఎత్తున వర్షం రావడంతో వాటర్ లాగింగ్ అయితే రోడ్లపైన పెద్ద ఎత్తున వాటర్ లాగింగ్ కావడం జరిగింది. చాలా స్లో మూవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఆఫీసులు ముగిసిన సమయం కావడంతో అంతా కూడా ఆఫీసుల నుంచి బయటకు వస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అంతా రోడ్లపైకి వస్తున్నారు. జనాలంతా కూడా వాళ్ళ ఇళ్ళకి చేరుకునే సమయం నేపథ్యంలో కూడా ఈ భారీ వర్షంతో వాటర్ అంతా కూడా పెద్ద ఎత్తున లాగింగ్ కావడం జరిగింది. అయితే వాహనదారులు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చెరువులను తలపిస్తున్నాయి. హైడ్రా కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసినప్పటికీ మొత్తం అంటే వాటర్ హైదరాబాద్లో వాటర్ లాగింగ్ కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకునేందుకు హైడ్రా కూడా రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించడం జరిగింది. హైడ్రాకు సంబంధించి కూడా సిబ్బంది దీనికి సంబంధించి వాటర్కు సంబంధించి పంపించే ప్రయత్నం చేయడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఇంకా స్లోగా ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం పెద్ద ఎత్తున వాటర్ లాగింగ్ కావడం జరిగింది. అటువైపు మనం చూడవచ్చు 2 సైడ్ కూడా సేమ్ వాటర్ ఎటు సైడ్ వెళ్ళాలో తెలియని పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు దీనికి సంబంధించి కూడా వాటర్ 2 సైడ్ వేకి సంబంధించి కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. మన ఏ విధంగా ఉందనే చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. ఇది చూడొచ్చు. మొత్తం మీద ఈ నాంపల్లి ఏరియాలో గాంధీ భవన్ ఎదురుగా ఉన్న ప్రాంతం అంతా కూడా పూర్తిగా రోడ్డుకి ఇరువైపులంతా కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి ఉంది. ఎటు వాహనదారులు పోవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. చాలా స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి ఉంది. మోంజా మార్కెట్కి వెళ్ళే ప్రధాన రహదారి అంతా కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా కావడం జరిగింది. అక్కడ లక్డీ కపుల్ నుంచి ఇక్కడ మోంజా మార్కెట్ దాకా మొత్తం ఎటు చూసినా ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. స్లో మూమెంట్ అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సైలెన్సర్లోకి వాటర్లో వెళ్ళడం కానీ అట్లా వాటర్లు డౌన్లోకి ఉండడంతో వెళ్తుండడంతో వాటర్ వెహికల్స్ కూడా ఆగిపోతున్న పరిస్థితి. కొన్ని వెహికల్స్ కూడా అక్కడక్కడ ఆగిపోవడంతో ట్రాఫిక్ హెవీగా ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కానీ హైడ్రా సిబ్బంది కానీ సమన్వయంతో చేసే ప్రయత్నాలు కూడా పూర్తిగా సఫలం కావట్లేదు. ఎందుకంటే కొద్ది సమయంలోనే జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే దాదాపు 8 సెంటీమీటర్ల వర్షం 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం భారీ వర్షం పడడంతో పెద్ద ఎత్తున వరద అంతా కూడా రోడ్లపైకి వచ్చిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఈ వరదకు సంబంధించి కూడా ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ మనం చూడొచ్చు ఆ వాటర్ను పంపించే ప్రయత్నాలు మ్యాన్ హోల్కి సంబంధించి చేసే ప్రయత్నాలు కూడా ఇంకా ఎక్కడిదక్కడ పెద్ద ఎత్తున పైనుంచి వస్తున్న వరద నేపథ్యంలో ఎక్కడిదెక్కడ అయిపోతున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇక నాంపల్లి ఏరియాకి సంబంధించి అయితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి వాటర్లను పంపించేందుకు హైడ్రా చేసిన ప్రయత్నాలు కూడా ఒక విధంగా ఇంకా పూర్తి స్థాయిలో సఫలం కాలేదని చెప్పవచ్చు. సాయంత్రం కావడంతో వాహనదారులంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది ఎత్తున పరిస్థితి ఉంది. మొత్తం మీద వాహనాలంతా కూడా చాలా వరకు మనం అక్కడ చూడవచ్చు ఆటో కూడా బ్రేక్ డౌన్ కావడుతున్న పరిస్థితి ఉంది. అంటే వాటర్ సైలెన్సర్లోకి వెళ్ళి వాహనాలు కూడా ఆగిపోతున్న పరిస్థితి ఉంది. 2 వీలర్స్ కానీ ఆటోలు కానీ అవి డౌన్లోకి ఉంటున్న పరిస్థితుల నేపథ్యంలో అవన్నీ కూడా ఆగిపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో సాయంత్రం ఒక్కసారిగా కురిసిన ఈ వర్షం కారణంగా పెద్ద ఎత్తున వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా వాటర్ను పంపించేందుకు చేసిన ప్రయత్నాలు అయితే ఇంకా ఇప్పటివరకు అయితే కాలేదని చెప్పుకోవచ్చు. సో సాయంత్రం కావడంతో వాహనదారులంతా చాలా స్లోగా అవుతున్నారు. అధికారులు కూడా ప్రభుత్వం కూడా అప్రమత్తం కావడంతో ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ మరోవైపు హైడ్రా సిబ్బంది కానీ వాటర్ను పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
థ్యాంక్ యూ రవీందర్తో ప్రతాప్ 10 టీవీ నాంపల్లి నుంచి.